నంద్యాల జిల్లా డోన్ డీఎస్పీ తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ గంజాయి, అక్రమ మద్యం, పేకాట, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలను సహించబోమని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని డీఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి జిల్లా బహిష్కరణకు ప్రతిపాదన పెట్టామన్న డీఎస్పీ కొన్ని టీకేప్లలో యువతను రాబట్టుకోవడం కోసం ఏర్పాటు చేసిన క్యారం బోర్డు ఆటలను తొలగించామని, ఎక్కడైనా తమ దృష్టికి రాని చోట ఉంటే వాటిని తీసివేయాలని, క్యారం బోర్డు ఆటల వల్ల కూడా యువత బెట్టింగ్లకు అలవాటు పడే అవకాశాలు లేకపోలేదన్న డీఎస్పీ పేర్కొన్నారు. హెల్మెట్ లేకుండా సైలెన్సర్ తీసేసి ర్యాష్ డ్రైవింగ్ వాహనాలు నడిపే వారిని గుర్తించి 15 నుంచి 20 మందికి చెందిన వాహనాలను సీజ్ చేయడం జరిగిందని, యువకుల తల్లిదండ్రులను స్టేషన్కి పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు డీఎస్పీ. కొద్ది రోజుల్లో ప్రొజెక్టర్స్ టీంను అందుబాటులో తీసుకొచ్చి 24 గంటల సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తూ ప్రమాదాలపై అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపడతామన్న డీఎస్పీ, ఫ్లైఓవర్ కింద వాహనాలు నిలుపుదల వల్ల వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందని, దీని పరిష్కారానికి ట్రాఫిక్ వెహికల్స్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు డీఎస్పీ. నుంచి కొన్ని చోట్ల ఇప్పటికీ ఈ క్యారమ్స్ అనేది బంద్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల స్టిల్ ఇంకా కొన్ని హైవేలు అక్కడ ఇక్కడ జరుగుతున్నాయి. వాటికి సంబంధించి మా ఆఫీసర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడున్నా సరే బంద్ చేయమని చెప్తున్నాము. దానిపైన అంటే మేమంతా వచ్చి టీం అంతా వచ్చి ఒక వారం 10 రోజులు అవుతుంది. వితిన్ 1 వీక్ మొత్తం అన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. ర్యాష్ డ్రైవింగ్లో డైలీ బేసిస్ పైన ఇప్పుడు స్ట్రైక్ డ్రైవింగ్ కావచ్చు, హెల్మెట్లెస్ డ్రైవింగ్ కావచ్చు, పిల్లలు సైలెన్సర్ తీసి వెళ్ళడం కావచ్చు, దీనిపైన ఇప్పుడు సుమారుగా ఒక 15 నుంచి 20 బైకులు సీజ్ చేయడం జరిగింది. తల్లిదండ్రులు కూడా పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కొత్తగా సబ్ డివిజన్లు ఏం చేయబోతున్నామంటే ఒక 10-15 రోజుల్లో ప్రొజెక్టర్ స్క్రీన్ పెట్టుకొని యాక్సిడెంట్లు, లైవ్ యాక్సిడెంట్లు ఏం జరిగాయి అవి, తర్వాత వాళ్ళకి ఒక మెసేజ్ ఇచ్చేటట్లు వీడియోస్ చూపిస్తే కనీసం వాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటారు. తల్లిదండ్రులు కూడా చూపించడం జరుగుతుంది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. రేపు పొద్దున తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ పిల్లల కోసం ప్రాణం పోతే మార్చి దగ్గర ఏడ్చే పరిస్థితి రాకుండా కంపల్సరీ వాళ్ళకి ఆ వీడియో చూపించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి, ఎందుకంటే సమాజంలో మార్పు రావాలంటే ఏదో ఫైన్లు వేస్తేనో లేదంటే జైలుకి పంపిస్తేనో రాదు. ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అవేర్నెస్ క్రియేట్ చేయడంలో భాగంగా ప్రొజెక్టర్ స్క్రీన్ పట్టుకొని లైవ్ యాక్సిడెంట్స్ గతంలో జరిగినవి కావచ్చు, ఇంకొన్ని అవేర్నెస్ వీడియోస్ కావచ్చు వేసి వాళ్ళ అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. ఇదంతా ఒక ప్రాసెస్. ఒక 15 డేస్లో ఇది కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి టౌన్ ఇన్స్పెక్టర్ గారు పోలీస్ స్టేషన్ వేసి చూపిస్తున్నారు. మొత్తం సబ్ డివిజన్ అంతా కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ట్రాఫిక్కి సంబంధించి విపరీతంగా ఫ్లైఓవర్ కింద జామ్స్ ఉన్నాయి. దీనికి తొందరలోనే ఒక 10-15 రోజుల్లో ట్రాఫిక్ ఒకటి ఓపెన్ చేస్తున్నాము. ట్రాఫిక్ వెహికల్స్ విత్ బేకాన్ లైట్స్, సైరన్, మైక్, జాకెట్స్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, బ్యాటన్ ఇవన్నీ పెట్టి వెహికల్స్ ఒక 4 వెహికల్స్ సబ్ డివిజన్ తీసుకోవడం జరిగింది. అవన్నీ ఇప్పుడు తయారవుతున్నాయి. అది కూడా ఒక 10-15 డేస్లో స్ట్రీమ్ లైన్ చేయడం జరుగుతుంది. కొంచెం ఇంకా బ్రీతింగ్ టైం కావాలి కాబట్టి ఒక 1 మంత్లో అన్ని కూడా స్ట్రీమ్ లైన్. సార్ పట్టణంలో వరుసగా సో వాటిపైన అంటే జంక్షన్ ఇది కొత్తగా ఈరోజు మనకు ఉన్న సమస్య కదా, చాలా ఏళ్ళ నుంచి ఉంది ఇది. ఈ రైల్వే జంక్షన్కి సంబంధించి ఒక ట్రైన్ నుంచి ఇక్కడ దిగుతాడు, ఇట్లా కొట్టుకుంటాడు, నెక్స్ట్ ట్రైన్కి వెళ్ళిపోతాడు. సో ఇట్లా లాక్ హౌస్ ఉన్నప్పుడు మాకు పోలీసులు కూడా సమాచారం ఇవ్వండి. నెంబర్ 1. నెంబర్ 2, మీ దగ్గర విలువైన ఏమైనా బంగారం కానీ డబ్బు కానీ ఉంటే మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో పెట్టండి. లేదు నమ్మకం లేదు, బీరోలో మాత్రం పెట్టద్దు. మళ్ళీ చెప్తున్నాను, బీరోలో మాత్రం దయచేసి మీ బంగారు కానీ డబ్బులు కానీ పెట్టద్దు. ఎందుకంటే మీరు బీరో సేఫ్ అనుకుంటారు. బీరో ఎప్పుడు సేఫ్? మీరు ఇంట్లో ఉన్నప్పుడు. ఇల్లు వదిలిపోయేటప్పుడు బీరో సేఫ్ కాదు. వేరే ఎక్కడైనా దాచిపెట్టి వెళ్ళండి. ఇది మా విజ్ఞప్తి. దయచేసి లాక్ చేసి వెళ్ళేటప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించండి. అలాగే సార్ పట్టణంలో నిజం ఇందులో రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలు పనిచేయలేదు. అసలైన చోట సీసీ కెమెరాలు పనిచేయకపోతే మన ఎస్ఎం గారు కూడా నోటీస్ సర్వ్ చేశారు మా ఇన్స్పెక్టర్ గారు. ఆర్టీసీ బస్ స్టాండ్లో అసలు కెమెరాలు లేవు. మేనేజర్ గారితో మాట్లాడాము. ఇది కాకుండా ఆల్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ అన్నీ కూడా సీసీ కెమెరాలు పెట్టిస్తూ, అదేవిధంగా ఓబులాపురం దగ్గర చాలా స్లో అవుతుంది వెహికల్స్ హైవే, అక్కడ కూడా టాప్లో నుంచి సీసీ కెమెరాలు పెట్టిస్తూ ఒక డిజిటల్ వాల్ పెట్టాలనేది మా ప్రయత్నం ఉంది. డిజిటల్ వాల్ అంటే మొత్తం అన్ని టీవీలు పెట్టేసి ఆల్ కెమెరాస్ మానిటర్ చేయడం. ఆ మానిటర్ చేయడానికి ఒక వింగ్, పీసీఆర్లు ఎట్లుంటే అట్లా ఒక వింగ్ పెట్టి ఒక 2 కాన్స్టల్ పెట్టి 24/7 అది చూసేటట్టు మ్యాన్ ప్యాక్ పెట్టుకొని అన్నీ కూడా మానిటర్ చేసేటట్టు చేయడం జరుగుతుంది. ఇదంతా కొంచెం మేము కొత్తగా వచ్చాం కదా, ఇట్ టేక్స్ అనదర్ 1 వీక్ ఆర్ 10 డేస్ ఒక్కొక్కటి 1 బై 1 చేసుకుంటూ వస్తాం, ప్రయత్నిస్తాము. లీగల్గా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది, ఇంకా తీసుకుంటాం కూడా. ఇది కాకుండా ఈసారి డోన్ పట్టణంలో గణేష్ నిమజ్జనాలకు సంబంధించి 5 డేస్ చేయడం జరిగింది. 5 రోజులకు నిమజ్జనం ఉంటుంది. దీనికి సంబంధించి ఎవరైనా పండాలు చేసే వాళ్ళు ఉంటే రోడ్డుకు అడ్డంగా లేకుండా ఏదైనా ఒక ఫైర్ యాక్సిడెంట్ అనో, లేకుంటే ఒక అంబులెన్స్ పోవాలనో, లేకపోతే డైల్ 100కి సంబంధించి ఏమైనా కాల్స్ వచ్చినప్పుడు, వేరే వాహనాలు వెళ్ళాలన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి దారి వదిలి, మళ్ళీ చెప్తున్నా, దయచేసి గణేష్ ఉత్సవ కమిటీ కూడా అదే మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దారి వదిలి
కామన్ పబ్లిక్ ఇబ్బంది కాకుండా పండాలు చేసుకొని పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలి. దానికి సంబంధించి ఆర్గనైజింగ్ కమిటీ కూడా 24/7 బేస్తో ఒక వ్యక్తిని రాత్రిపూట కంపల్సరీ అక్కడ పెట్టాలి. జాగ్రత్త. లోన్ సబ్ డివిజన్ సంబంధించి మా సబ్ డివిజన్లో ఎలాంటి గంజా అమ్మకాలు కానీ లేకపోతే గ్యామింగ్ కానీ సారా కానీ అక్రమ మద్యం తీసుకొని వచ్చి ఇక్కడ మనం ఎటువంటి పరిస్థితుల్లో టాలరేట్ చేయము. దీనిపైన గవర్నమెంట్ నుంచి చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ మాకున్నాయి. లీగల్గా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈవెన్ కొంతమందిని జిల్లా బహిష్కరణ కూడా ఎవరైతే పాత వాళ్ళు గంజా అమ్ముతున్నారో లేదంటే సారాయి మట్కా గ్యామింగ్ ఉన్నారో ఈ గ్యాంగ్స్ కూడా కొంతమందికి జిల్లా బహిష్కరణకు ప్రపోజల్స్ పెడుతున్నాము. ఖచ్చితంగా వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. దయచేసి ప్రజలు కూడా, ఎందుకంటే ఒక రాబోయే తరాలు నాశనం అవుతున్నాయి గంజా నుంచి. ఒకరిద్దరు వ్యక్తులు బాగుపడచ్చు కానీ సమాజం నాశనం అయిపోతుంది. దయచేసి ఈ ఏరియాస్ అన్నీ కొంచెం ప్రాబ్లమాటిక్ ఏరియాస్ మా దృష్టిలో ఉన్నాయి. జస్ట్ ఇప్పుడు ట్రాఫిక్ దాంతోపాటు మా మొబైల్స్ ఉన్నాయి, వాటిని స్ట్రెంథెన్ చేయబోతున్నాము. ఇప్పుడంతా ఐడెంటిఫికేషన్ పీరియడ్లోనే ఉన్నాము. వితిన్ షార్ట్ పీరియడ్ వీటిపైన కూడా యాక్షన్ తీసుకోవచ్చు. ఇవన్నీ చెప్పడం కాదు, ఈ రిజల్ట్ తెచ్చిన తర్వాత విషయం ఏమంటే లక్షలు పోసి డీజల్ పెట్టి ఆ సౌండ్ పెట్టి మీరేం మాట్లాడుకుంటున్నారో మీకు వినపడక, పక్కోడు ఏం పాట పెట్టాడో వాడికి వినపడక మీకు అన్ని మిక్స్ అయ్యి అల్లరి ఉంది. దయచేసి ఆ డబ్బులు ఏదో దేవుడికన్నా పెట్టండి, లేదంటే పేదల అనాథాశ్రమాలు ఉన్నాయి దానికన్నా పెట్టండి. భక్తి పాటలు పెట్టి ఆ డ్యాన్స్ ఆడే బదులు భక్తి పాటలు పెట్టి ఆ కోలాటాలు చెక్క భజనలు చేసుకుంటూ వెళ్తారు. అది సాంప్రదాయం కూడా ఉంటుంది, భరతనాట్యాలు ఇవన్నీ చేసుకుంటారు. ఆ పద్ధతిలో వెళ్ళండి. కానీ ఈ డీజల్ వల్ల మనకు దొరికింది ఏం లేదు, పబ్లిక్ న్యూసెన్స్ తప్ప. దయచేసి ఆ డబ్బు పెట్టేది ఏదైనా ఉంటే దేవుళ్ళకు కానీ లేదంటే అనాథాశ్రమాలకు కానీ లేదంటే సేవా సంస్థలకు కానీ ఇచ్చి సహకరించాలి. అన్ని మైకులు హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్ని అనుభవి స్టార్ట్ అవుతాయి.